హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు మహారాజుకు, నేడు రూపాయి రమణ మహారాజుకు, ఆయనకే సమస్త మహిమ గనుక ప్రభావం చెల్లును గాక. ప్రియ సంగమా, మరి నా గురించి కొంతమందికి తెలుసు. దేవుడి కొందనాలు. మరి ఇక్కడ కూడి వచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రియ సంగమా, మీకు కూడా మీ మెండైన మీ కుటుంబ ఆరాధనలో మీ దేవుళ్ళు పొందుకోవాలని ఈ సాక్ష్యం చెప్తున్నాను. మరి ఆ దేవుడు ఇంకా అద్భుతంగా నన్ను, నా కుమారుడిని, నా ధర్మంలో ఉన్న సంఘాలన్నింటినీ ఆయన దీవించును గాక. ప్రియ సంగమా, మరి నా పేరు జోసెఫ్, మా ఆవిడ పేరు లూదియా, మా పాప పేరు రమణి, మా బావ పేరు సుగంధరాజు. మరి నాలో దేవుడు గొప్ప ఈయన కింద 9వ నెల 23వ తారీఖు అండి. అది చిన్న విషయం కాదండి. నాకు బాగోలేదు. ఎందుకంటే బాగోలేదు, సాతాను నాలో ప్రేరేపించి 15 షుగర్ మాత్రలు, 15 బీపీ మాత్రలు చనిపోదామని తాగేశానండి, మింగేశాను. చనిపోదామని. ఎందుకంటే ఎప్పుడు చూసినా మరి దేవుడు వాక్యం చెప్తున్నట్టు ఈ లోకంలో ఆపదలు ఉన్నవారే దేవుని దృష్టిలో మరి మీ అందరికీ తెలుసు. మరి అది ఆ భయంకరమైన దినాల్లో నేను ఆ పని చేశానండి. నేను చేసేటప్పటికి మరి నేను హాస్పిటల్లో ఉన్నాను. నా భార్య అయిన లూదియాకు వెంటలో పెద్ద గడ్డ పుట్టేసింది. ఇంత గడ్డ కట్టాలి, ఏ పని చేసుకోలేదు. అలాంటప్పుడు నేను హాస్పిటల్లో ఉండేటప్పుడు నా భార్యని నా కుమారుడు విజయనగరం హాస్పిటల్లో చేర్చాడు. మరి దేవుడు మరి నాకు ఆ యొక్క ట్యాబ్లెట్లు తీసుకున్న తర్వాత మరి ఎస్కోట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను అక్కడ 15 అని చెప్పలేదండి. అయ్యొక 10 ఇయ్యొక 10 తిన్నానండి అని అబద్ధం చెప్పానండి అక్కడ. ఎందుకంటే నన్ను జాయిన్ చేసుకోరు అనేసి నేను అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పినప్పటికీ నా దేవుడు ఈసారి కాదండి, నేను వెన్నుపూస ఆపరేషన్ చేసుకున్నాను. నాకు బ్లడ్ తక్కువైపోయింది. 8 పాయింట్లు ఉన్న బ్లడ్ 5 పాయింట్లకు వచ్చింది. దేవుని సువార్త చేస్తానని ఒప్పుకొని ఇల్లు స్లాబ్ వేసిన తర్వాత అమలాపురం వెళ్ళానండి. ఏదో సంపాదించేద్దాం తెచ్చేద్దాం అని వెళ్ళానండి. అక్కడ హార్ట్ అటాక్ వచ్చింది. నేను ధర్మారం ఉండిపోతే చనిపోతానండి. దేవుడు అక్కడ తీసుకెళ్ళి నాది 10 రూపాయలు ఖర్చు పెట్టకుండా హార్ట్ అటాక్ నుండి దేవుడు నన్ను కాపాడాడు. తర్వాత మన ధర్మవరంలో సాకల సూర్యబాబు అంటారు, మీ అందరికీ తెలుసు. ఆయన ఇంటి పని చేస్తుండగా పడిపోనండి. నా చెవికి చిన్న గాయం తగిలింది కానీ నాకేమీ అవ్వలేదండి. హల్లెలూయా. మరి దీనికి అంతటికంత కారణం ఏంటంటే మొన్న పాల్పునైపోయి, దౌర్భాగ్యునైపోయి, దుష్టుడినైపోయి మరి నేను అంత పని చేసుకున్నప్పటికీ కూడా దేవుడు నన్ను ఇలా మీ అందరి దృష్టిలో ఈ యొక్క క్రిస్మస్ కూడిక పెట్టుకునే ధైర్యాన్ని నాకు ఇచ్చాడండి దేవుడు. మరి నా లూదియా పట్ల దిగ తన భార్య, నా భార్య, తనకైతే ఆ సంఖలో ఆపరేషన్ అన్నారండి డాక్టర్ గారు. ఆపరేషన్ చేయాలమ్మా, ఆపరేషన్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళేటప్పుడు తనకు దగ్గు వచ్చిందని ఆపరేషన్ చేయలేదండి. అలాగా అంతగడ్డ కూడా దేవుడు మహిమ వల్ల ఆ గడ్డి కరిగిపోయిందండి. హల్లెలూయా. మరి ఎంత అద్భుతమైన దేవుడు నా పట్టున్నప్పటికీ నేను ఒక విషయం చెప్పాలండి మీకు. మీ దగ్గర నేను పెద్ద గొప్పలు చెప్పచ్చు, దేవుడి దగ్గర పాపినండి. రోజుకి 800 తెచ్చుకుంటున్నాండి. అందులో 150 తాగేస్తారండి. ఎందుకంటే నా జీవితం మీరు అందరూ ఏమనుకోవచ్చు, దేవుడి చరిత్రలో అబద్ధం మీరు ఎందుకు అనుకునే పర్లేదు. నా దేవుడి దృష్టిలో నాకు షుగరు, బీపీ, గ్యాస్ట్రిక్ అన్నీ ఉన్నాయండి, ముడుకులు సలుపులు. మరి పనంతా చేసిన తర్వాత నేను ఎంత గోరు మా దైవజనుడికి
ఈ దేవజనుడికి ఆ దేవజనురాలకి అందరికీ చెప్పానమ్మా, నేను ఇది మానలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. ఆశ అయితే ఉంది కానీ ఆదుకోలేకపోతున్నానమ్మా, నా కోసం ప్రార్థన చేయండి అని ఎంత నేను అన్నాను కానీ నా మనసు మార్చుకోవటం లేదండి. నిజంగా ఈ దినం నుండి, ఈ జనవరి 1 నుండి 2025 నుండి దేవుడు నా హృదయంలో ఈ మహిమ కలుగును గాక. నేను బుద్ధి తెచ్చుకొని దేవుళ్ళు ఉండటానికి సహాయం చేయనుగాక. మీరందరూ దినదిన ప్రార్థనలో, నా పేరు జోసెఫ్, మా ఆవిడ పేరు లూదియా. మరి దేవుడు చచ్చిపోయి నన్ను, ఎవడైనా చచ్చిపోతే అంటే చచ్చిపోతానండి, కానీ 15 మాత్రం తక్కువ కాదు. ఆ డాక్టర్ మర్చిపోయిందండి, మీకు తెలీదు. ఏవయ్యా నువ్వు మనిషివేనా, ఇటు అన్ని మాటలు తిని 10 5 తిరిగి చచ్చిపోతాం కానీ నువ్వు 10 తినేసి అనుకున్నావేటి అడిగారండి. నిజం, నా దేవుడు ఎదుట బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. ఎందుకంటే చనిపోదామన్నా మన దేవుడి కోపం మన పట్ల ఉంటే మనం చనిపోయే మనుషులు కాదు కనుక, మరి 2025 నుండి ఆ యొక్క దుష్టాత్మని నాలో తీసివేయడానికి ఇక్కడికి వచ్చిన సేవకులకు, తనను నమ్ముకున్న బిడ్డలందరికీ నా మనస్ఫూర్తిగా అడుగుతున్నానండి, నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయమని. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి.